వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఎవ్రీవన్, నేను మీ విన్నీని. ఈరోజు అయితే మన డే అనేది స్టార్ట్ చేసాం కదా, డైట్ అనేది. ఇప్పుడైతే రెసిపీస్ అనేది నేను చూపిస్తానండి. ఎగ్జాక్ట్గా ఇలానే చేసుకోండి, హెవీగా అయితే తీసుకోవద్దు. వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో ఏమన్నా మిస్ అయిపోతే మళ్ళీ మీకు ఇబ్బంది పడతారు. ఫస్ట్ అయితే మీకు లెమన్ వాటర్ కానీ లేదంటే హాట్ వాటర్లో ఒక లెమన్ పిండుకొని నిమ్మకాయ తాగేయండి లేకగానే. లేదు నాకు లెమన్ పడదు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇలా హాట్ వాటర్లో చియా సీడ్స్ అయితే కలుపుకొని తాగండి. నాకు ఒక చిన్న సర్జరీ అయింది కాబట్టి నేను లెమన్ ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి నేను చియా సీడ్స్ ప్రిఫర్ చేశాను. దీని తర్వాత అయితే మనం తాగేసిన ఒక గంట తర్వాత అయితే నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్, 2 పిస్తా, 2 డేట్స్, 3 ఆల్మండ్స్, ఇంకొక వచ్చేసి చిన్న క్యారెట్, ఇంకా కొంచెం ఒక 1 ఇంచు అల్లం ముక్క ఉంది కదా, అది కూడా తీసుకొని మనం నైటే సోక్ చేసేసుకోవాలి. నైటే బాగా నానపెట్టేసేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత వీటన్నిటిని మనం సోయా మిల్క్, కోకోనట్ మిల్క్ లేదా వాటర్ అయినా సరే మిక్స్ చేసేసేసుకొని మనమైతే జ్యూస్లా చేసుకోవాలండి. నేనైతే ఓన్లీ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ మిల్క్స్ అయితే నేను యూజ్ చేయాలని అనుకోవట్లేదు. ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఏమైనా కలుపుకుంటానేమో కానీ ప్రజెంట్ అయితే తాగట్లేదు. వాటర్తోనే నాకు నచ్చింది. అయితే ఇంకా డేట్లోని గింజలన్నీ తీసేసి మొత్తం నానపెట్టినని 200 ml వచ్చే అంతవరకు మనం జ్యూస్ అనేది చేసుకోవాలండి. ఓన్లీ 200 ml మనం తీసుకోవాలి. ఇది కూడా మార్నింగ్ 9కి అలా తీసుకోవాలి. ఇప్పుడు మనం 6:30, 7కి అలా హాట్ వాటర్ తాగితే మనం 9కి ఇలా జ్యూస్ అనేది తీసుకోవాలి. ఇదంతా వేసుకొని బ్లెండ్ చేసుకొని మనం స్ట్రెయిన్ చేసుకొని మట్టుకే తాగాలండి. వడకట్టకుండా అసలే తాగొద్దు, ముందే చెప్తున్నాను. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే వస్తుంది. ఇంకా లంచ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కార్న్ అయితే ఉడకపెట్టేస్తున్నాను కదా, అలాగే కార్న్ అనేది ఉడకపెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఒక కడాయి అనేది తీసుకోండి. కడాయి తీసుకొని అందులోకి మనం ఒక స్పూను, లేదు అంటే ఒక 2 స్పూన్లు కూడా అవసరం లేదండి, నాకు తెలిసి 1 స్పూన్తో అయిపోద్ది. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూను ఆయిల్ వేసి హీట్ చేయండి. బాగా హీట్ చేసేసి దాంట్లోకి మనం ఏమేమి తీసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ పెద్దదైతే హాఫే తీసుకోండి, మొత్తం వేయద్దు. ఇంకా ఒక పచ్చిమిర్చి మట్టిగా వేయండి. ఇందులో వచ్చేసి మనం కారం అయితే అసలు యూజ్ చేయము, ఓన్లీ పచ్చిమిర్చిలోనే కారం అనేది మనకి సరిపోతుంది. ఇంకా పాలకూర వచ్చేసి నేను ఇక్కడైతే ఆనియన్స్ అయితే సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో మనం పాలకూర యూజ్ చేస్తున్నాం ఈరోజు. పాలకూర ఏంటంటే కట్ చేసి కాదండి, మిక్సీలో వేసుకుని నేను అలా పెట్టడం మర్చిపోయాను. సో మీకు అందుకని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయిపోయినాయి కాబట్టి మనం మిక్సీ పట్టుకున్న పాలకూర ఉంటుంది కాబట్టి ఆ పాలకూరని ఇలా చూడండి, జ్యూస్లా ఉంది కాబట్టి దాన్ని మిక్సీలో ఇప్పుడు మిక్సీలో వేసిన దాన్ని మనం ఉల్లిపాయలు అయితే సాఫ్ట్గా అయిపోయినాయి కాబట్టి ఇందులో వేసేసి పచ్చివాసన పోయి అది ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ముందే చెప్తున్నాను, హైలో పెట్టి అయితే చేసుకోవద్దండి, సిమ్లో పెట్టుకోండి. అప్పుడే మనకి అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. మనం చాలా తక్కువ ఆయిల్తో యూస్ చేస్తున్నాం. నేను చెప్పాను కదా, మీరు గీ కానీ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ లేదు అంటే పల్లి ఆయిల్ కానీ తెచ్చుకొని యూస్ చేయొచ్చు అని చెప్పి వాటిలో ఏదైనా వాడుకోండి. డైట్ స్టార్ట్ నేను గ్రాసరీ లిస్ట్లో చెప్పాను కదా. ఇప్పుడైతే బాగా కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. హెవీగా సాల్ట్ అన్నీ వేసుకోవద్దండి. అది కూడా మనం ఎంత తగ్గిస్తే అంత రిజల్ట్ బాగుంటుంది. మనం ఇంత కష్టపడి చేసుకొని కొంచెం ఉప్పు అవి రైస్ అన్నీ ఎక్కువ తీసుకున్నామంటే డైట్ చేసి కూడా వేస్ట్. ఆ మాత్రానికి చేసిన యూజ్లెస్ తప్ప యూజ్ అయితే ఉండదు కాబట్టి ముందే చెప్తున్నాను. మొత్తం బాగా అయితే కలిపేసేసుకోండి. ఈ బాగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ అనేది వచ్చేయాలి. దీని లోపల ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకొకటి చెప్తాను, అదైతే మీరు చేసి పెట్టుకోండి. నేను చూపించడం మర్చిపోయాను, చెప్పాను కదా మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ. దీంట్లోకి మనం ఒక కారం కానీ ఏమి కానీ వెయ్యం కాబట్టి ఇందులోకి ఒక పొడి అయితే నేను చెప్తాను. వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్ పొడి అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం ఉడకపెట్టుకున్న కార్న్ ఉంది కదా, అది కూడా వేసేసి ఒకసారి అయితే టోస్ట్ చేసుకుందాము. బాగా కలిపేసేసుకొని ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో అనేది ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి నిదానంగా వేసేసుకోవాలి. ముందు మనం డైట్ స్టార్ట్ చేసేటప్పుడు మన వెయిట్ ఎంత ఉన్నాము ఏంటి అనేది చెక్ చేసుకోండి. మనకి ఏ ఫుడ్ పడుతుందో ఏది ఫుడ్ పడట్లేదో కూడా తెలిసిద్ది కాబట్టి.
ఇప్పుడైతే నేను ఇందాక చెప్పిన పౌడర్ ఉంది కదా, అదైతే మిక్సీ పట్టేసేసాను, వేసేసి దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అలా అలా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అరోమా తెలిసిపోద్ది, స్మెల్ అనేది తెలుస్తుంది మనకి, ఫ్రై అయ్యిందా ఫ్రై అవ్వలేదా అని. మనకైతే స్మెల్ అయితే ఈజీగానే తెలుస్తుంది. ఆ స్మెల్ అనేది బాగా వచ్చి బాగుంది అని ఫ్లేవర్ తెలుస్తున్నప్పుడే ఒక కప్పు రైస్ అనేది మనం తీసుకోవాలి. ఆ కప్పు రైస్ అనేది కూడా మనం ఎక్కువ తీసుకోవద్దండి, చాలా కొంచెం అంటే కొంచెమే రైస్ తీసుకోవాలి. నేను బాస్మతి రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, కినోవా కాదులే కానీ బ్రౌన్ రైస్, ఈ బ్లాక్ రైస్, ఈ మూడిట్లో ఏదైనా తెచ్చిపెట్టుకోండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను బాస్మతి రైస్ అయితే తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా నేను రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ షిఫ్ట్ అవుదాం అయితే అనుకుంటున్నాను నేనైతే. మీరు ఏదైనా ఒక్క రైస్ అయితే తెచ్చి పెట్టుకోండి, ఎందుకంటే కాస్ట్లీగా మనం ఏం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడైతే ఈ రైస్ ఒక కప్పు అనేది నేను వేసుకున్నాను కదా, ఈ కప్పు వేసుకున్నదంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అనేది మనకి ఈవెన్గా ఫ్రై అయిపోవాలి. అది కూడా రైస్ లోపల మనం చేసుకున్నది మొత్తం ఫ్రై అయిపోయి ఈవెన్గా మనకి స్మెల్ వస్తుంది ఫ్రై అయిపోయినప్పుడు. దాన్ని బట్టి మనం ఇప్పుడైతే రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ సర్వింగ్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం కదా, ప్లేట్ అయితే ఆ ప్లేట్లోంచి అయితే మనం డైరెక్ట్ ఇప్పుడు ఒక క్యారెట్, ఒక కుకుంబర్ అనేది హాఫ్ అయినా వేసుకోండి. చిన్న క్యారెట్ అయితే ఫుల్ తీసుకోండి, పెద్దది కుకుంబర్ అయితే హాఫే తీసుకోండి. నేనైతే చాలా అంటే చాలా చిన్న సైజులో తీసుకున్నా పల్చగా, ఎందుకంటే మనం ఒక 4-5 ముక్కలు మట్టుగా తీసుకోవాలి. దాన్ని ఎక్కువగా చిన్నగా చేస్తే ఎక్కువగా కనిపిస్తుంది. దీంట్లో ఉప్పు వేసుకొని టేస్టీగా తినేద్దామంటే అవ్వదండి, కొంచెం కూడా ఉప్పు అనేది తగలకుండా మనం వేసుకున్న రెసిపీ కూడా పెట్టుకొని ఇదేనండి లంచ్ అయితే ఇలాగే తినేయాలి. ఇంకా నైట్ డిన్నర్ చూద్దాం. నైట్ డిన్నర్కి వచ్చేసి అయితే ఇప్పుడు ఒక దోశ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం, దాని బ్యాటరీ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఓట్స్ వేసుకోండి. తర్వాత వచ్చేసి దీంట్లోకి ఒక 2 స్పూన్లు రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి వేసుకోండి. ఇంక ఇందులోనే చిన్న ఇంచు అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి అట్టు పోసేసుకోండి. దానిపైన కొంచెం క్యారెట్ వేసేసుకొని నచ్చినట్టు పల్లీ చట్నీతోనో ఏదైనా తినేయచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోలో మిగతా అంతా చెప్తాను.